guys, welcome back to our channel Multicolor Multi Talent. Please support and subscribe. And మ్యాటర్ ఏంటంటే ఈరోజు వచ్చేసి నేను 2 years బేబీ ఫ్రాక్ మీద డిజైన్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇది వచ్చేసి హాఫ్ పట్టు అనమాట. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే నేను కాటన్ ఫ్యాబ్రిక్ మీద బేబీ ఫ్రాక్ మీద డిజైన్ చేశాను. ఇది వచ్చేసి అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ అనమాట. సో దాని మీద నేను ఎలిఫెంట్ డిజైన్ అనేది వేస్తున్నాను. అండ్ ప్రింట్ ప్రీవియస్ వీడియోలో చూసుంటే ప్రింట్ ఎలా తీసుకోవాలి, అది ఎలా స్టార్ట్ చేయాలి అనేది నేను చెప్పాను. దాన్ని బట్టి అది చూసి ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ అన్నీ సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఫ్రేమ్ నా దగ్గర ప్లాస్టిక్ ఉంది, అది యూస్ చేస్తున్నాను. నార్మల్గా మార్కెట్లో అయితే మనకి వుడెన్ ఫ్రేమ్స్ కూడా దొరుకుతుంది. అలా మనకి ఏది కంఫర్టబుల్ అయితే అది తీసుకొచ్చుకొని మనం ఫిట్ చేసుకోవాలి. ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది వచ్చేసి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ కాబట్టి నాకు చాలా జారిపోయిందనమాట. ఏంటంటే అది చాలా సిల్కీగా అలా స్మూత్గా ఉండడం వల్ల అందులో ఫ్రేమ్ ఏమో ఇలా ప్లాస్టిక్ది కదా, సో అందుకని అది నాకు జారిపోతుంది. నేను చాలా జాగ్రత్తగా ఫిట్ చేశాను. ఇప్పుడు క్లాత్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకోగలిగితే ఫ్రేమ్ని అంత మంచిగా పెయింట్ని మనం వేయగలుగుతాము. ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలా ఫ్రేమ్ మొత్తం ఫిట్ చేసేసిన తర్వాత లూజ్గా ఉందా, టైట్గా ఉందా, మనకి కంఫర్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లూజ్గా ఉన్నట్టయితే కొంచెం సరి చేసేసుకొని దాన్ని ఫ్రేమ్ని ఫిట్ చేసేసి అలా మనం స్టార్ట్ చేశారనమాట. సో నేను ఇక్కడ బ్రష్ వచ్చేసి ఫ్లాట్ బ్రష్ నెంబర్ 6 తీసుకొని వేస్తున్నాను. అండ్ ఇది షేడ్ అనమాట. ఓన్లీ ఎలిఫెంట్ బ్లూ కలర్ వైట్ కలర్ కాంబినేషన్తో షేడ్ చేసి వేస్తాను. ఇలా పెయింట్ వేసుకునే ముందే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ డ్రాయింగ్ పైన ఎలా ఉందో ఆ షేప్స్లో మనం ఒక లిక్విడ్ అనేది అప్లై చేయాలి. ఇలానే బ్రష్తో అప్లై చేస్తే అది మొత్తం స్ప్రెడ్ అయ్యి నీట్గా వస్తుంది అనమాట. ఎందుకంటే క్లాత్ ఆపోజిట్ సైడ్ బ్యాక్ సైడ్ అనేది కలర్ ఓవర్గా వెళ్ళకుండా పోకుండా వాష్ చేసినా ఉంటుంది అనమాట. సో ఆ లిక్విడ్ ఏంటంటే మీడియం అంటారు. మనకి ఎక్కడైనా షాప్స్లో దొరుకుతుంది. మీడియం ఎలా ఉంటుందంటే మిల్క్ లాగా అనిపిస్తుంది అనమాట. కొంచెం వాటర్ లాగా, గమ్ వాటర్ లాగా అనిపిస్తుంది. సో దానివల్ల మనకి పెయింట్ అనేది వాష్ చేసినా పోదు, ప్లస్ ఎక్కువ పెయింట్ అనేది ఫ్యాబ్రిక్కి పట్టదనమాట. ఈ మీడియం లిక్విడ్ని మనం యూజ్ చేయకుండా పెయింట్ వేయొచ్చు. కాకపోతే ఏమవుతుందంటే ఎక్కువ పెయింట్ అనేది మనకి వేస్ట్ అయిపోతుంది. ప్లస్ మనం ఎంత వాష్ చేసినా అది పోతూనే ఉంటుంది ప్రింట్ లాగా. అలా పోకుండా మనం సేఫ్గా ఎన్నాళ్ళైనా ఉండేలాగా ఉండాలి అంటే పెయింటింగ్ అనేది మనం మీడియం అనేది తప్పకుండా యూజ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ట్రై చేసి స్కిప్ చేయకుండా ట్రై చేయండి. తప్పకుండా మనం ఇంట్లోనే చాలా నీట్గా ప్రింట్ లాగా మనం పెయింట్ చేసుకోవచ్చు. శారీసే కానీ, హాఫ్ శారీస్ మీద కానీ, లేదా చున్నీస్, లేదంటే లెహెంగాస్, గౌన్లు, ఫ్రాక్స్, ఇంకా మనం డోర్ కర్టన్స్, వాల్ హ్యాంగింగ్స్, ఇట్లా ఏది కావాలన్నా మనం ఈ పెయింట్తో ఖచ్చితంగా ఏదైనా సరే ఈ పెయింట్తో డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మనం డెకరేటివ్ ఐటమ్స్ కూడా చేయొచ్చు. చాలా యూజ్ అవుతుంది ఈ పెయింటింగ్ నేర్చుకోవడం వల్ల. ఎవరికైనా ఎంత పర్ఫెక్ట్ వర్క్ వచ్చినా సరే ఏదో ఒక మిస్టేక్ అనేది బై మిస్టేక్ జరుగుతుంది. నాకేమైందంటే ఈ క్లాత్ నాకు ఫ్రంట్ టు బ్యాక్ అనేది తెలియలేదన్నమాట ఫస్ట్. సో దానివల్ల ఏంటంటే బ్యాక్ సైడ్ నేను ప్రింట్ తీసాను. అది మళ్ళీ ఈ ట్రేస్ పేపర్ మీద ప్రింట్ తీసుకుంటాం కదా, డ్రా చేసుకుంటాం కదా, దాన్ని ఉల్టా అంటే రివర్స్ పెట్టాను. రివర్స్ పెట్టి ట్రేస్ పౌడర్ని వేసి లిక్విడ్ అప్లై చేసేసాను. అదేమైందంటే ఈ ఫ్రేమ్లోనే మీకు కనిపిస్తుంది చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు. ఆ పక్కన ఉన్న బ్లాక్ డాట్స్ అదంతా పిచ్చిగా అనిపిస్తుంది కదా, అదంతా నేను బ్యాక్ సైడ్ ప్రింట్ తీస్తే అలా వచ్చింది నాకు. సరే అది బ్యాక్ సైడే కదా, అది పోతుంది, పోకుండా ఏముండదు. మనం ఏ కంపెనీ షాంపూ అయినా తీసుకొని మనం వాష్ చేస్తే పెయింటింగ్ అవగానే మనం ఆయిల్ స్మెల్ పోవడానికి అని చెప్పి ఇది షాంపూతో వాష్ చేసి ఇస్తాం కస్టమర్స్కైనా ఎవరికైనా అంతే. ఇది షాంపూతో చేసినప్పుడు అదంతా పోతుంది, ఆ బ్లాక్ మచ్చలు ఏమీ ఉండవు. లైట్గా ఉన్నా కూడా మనం వాష్ చేసే కొద్దీ అది పోతుంది, పెయింట్ అయితే పోదు. ఇప్పుడు వచ్చేసి నేను అంబ్రెల్లాకి డార్క్ ఎల్లో కలర్ తీసుకొని వేస్తున్నాను. ఇది నాకు లైట్ షేడ్ ఏం అవసరం లేదు కాబట్టి సింగిల్ కలర్తో అప్లై చేసేస్తున్నాను అనమాట.
ఎలిఫెంట్కి వచ్చేసి నేను డబల్ షేడ్ అనేది యూజ్ చేశాను. ఏంటంటే అక్కడక్కడ వైట్ తీసుకొని ఎక్కడైతే మనకి లైట్ షేడ్ కావాలో అక్కడ నేను వైట్ కలర్ తీసుకొని లైట్గా అలా స్ప్రెడ్ చేశాను. మీరు పూర్తి వీడియోని చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా నిదానంగా చూస్తూ మీరు కూడా వేస్తూ నేర్చుకోండి. అండ్ మీరు ట్రై చేసినట్లయితే నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. మీకు కూడా ఈజీగా వస్తుందండి. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యి చూపిస్తున్న విధంగా నేర్చుకొని చూసి వేస్తే కనుక మీరు ఖచ్చితంగా వేయగలుగుతారు. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా మనకి లైక్స్ అనేవి తక్కువ వస్తున్నాయి అన్నమాట. ప్లీజ్ చూసిన వాళ్ళైనా లైక్ చేయండి. లైక్, కామెంట్, షేర్, ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో చూసేయండి.